అగ్గిని మీరు పొయ్యిలో పెట్టుకొని ఉంటే దాంతో మీరు వంట చేసుకోవచ్చు, చలి కాసుకోవచ్చు. దాన్నే మీరు జేబులో వేసుకుంటే బట్టలు కాలుతాయి, ఒళ్ళు కాలుతుంది. లేదు, అగ్నిదేవుడు అంటే దేవుడు కదా, నాకు దేవుడు మనకి ఒళ్ళేలా కాలుస్తాడు అని చెప్పి అనుకుంటే దాన్ని మూర్ఖత్వం అంటారు. నేను మంచివాడికి దేవుడు నాకు మంచి చేస్తాడు కానీ చెడు ఎందుకు చేస్తాడు, ఈ అగ్గిని నేను జేబులో వేసుకుంటానంటే నీ కర్మ. మంత్రం కూడా అలాంటిది. అగ్నిస్వరూపం, అగ్ని లాంటి మంత్రాలు దేవతలు అందరూ కూడా. నేను మంచివాడిని కదా, దేవుడైతే ఇంత చెడు చేస్తాడా? కాదు. ఆ శక్తిని మీరు ఒక్కొక్క శక్తి ఒక్కోలా ఉంటుంది. ఆ శక్తి దగ్గరికి వెళ్ళి నేను మంచివాడిని కదా, నన్ను ఎందుకు కాలుస్తావు అని చెప్పి చేయి పెట్టారంటే కాలుస్తుంది. అది లక్షణం. అగ్ని యొక్క లక్షణం కాల్చడం. నువ్వు మంచివాడు అయింది, చెడ్డాడు అయింది. పిచ్చా, నేను మంచివాడిని కాబట్టి దేవుడు నాకేం అదే ఉండదు. శక్తి ఒకలాగే బిహేవ్ చేస్తుంది. నీతో ఎలాగ ఉంటుందో చీమతో అలాగే ఉంటుంది, గోడ మీద బల్లితో అలాగే ఉంటుంది. టైం వచ్చినప్పుడు నీ ప్రాణం తీస్తుంది, ఆ బల్లి ప్రాణం తీస్తుంది. టైం వచ్చినప్పుడు నీకు ప్రాణం పోస్తుంది, బల్లికి ప్రాణం పోస్తుంది. నువ్వు ఫలానా డెంకానా తేడాలు ఏం లేవు. అలాగ అనుకోవద్దు. తల్లి అయితే మనల్ని చంపేస్తుంది అంటే తల్లే చంపుతుంది. కాలస్వరూపిణి. మనల్ని చంపేది కాలం కాక ఇంకేంటి? తల్లి అయితే ప్రాణం తీస్తుందా అంటే శక్తి అలాగేం ఉండదు దానికి. నువ్వు అనుకుంటే ఓకే. శక్తి ఒకటే. నువ్వు ఈ ప్రకృతి అంతా ఒకటే. నువ్వు కాదు, పక్కనున్న రాయి కాదు, అన్నీ కూడా ఆ శక్తి దృష్టిలో ఒకటే. కాబట్టి మంత్రం కూడా అలాంటిదే. మంత్రం కూడా నువ్వు ఎంత క్యారెక్టర్, నువ్వు ఎంత మంచివాడివి, నేను మంచివాడిని కాబట్టి నాకు మంచిగా జరుగుద్ది అని ఏదో ఏ ఉగ్రమంతానో తీసుకొని నువ్వు కూర్చున్నావంటే నీ జీవితం తలకిందులు అయిపోద్ది. మనం ఏం తప్పులు చేయలేదు కదా, ఈ మంత్రం తీసుకొని చేస్తే మనకి ఏం జరగదులే, అలాంటి ఎదవలకైతే జరుగుతాయి అని చెప్పి మీరు ఏదో తీసుకొని మీ సొంత ఫిలాసఫీ చెప్పుకొని మీరు మంత్రం తీసుకొని, లేదా గురువు ఉపదేశాలు లేకుండా విపరీతమైన మంత్రాలు కనుక చేస్తే మీ జీవితమే పోతుంది. శక్తి అనేది శక్తి అంతే. దాన్ని మీరు ఎలాగ దాన్ని ఎలాగే మీరు అప్రోచ్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అగ్గి ఇంట్లో ఉందంటే చుట్టూ దానికి గోడ ఉండాలి, దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఉండాలి. అప్పుడే దాన్ని మీరు ఉపయోగించుకొని మీ జీవితానికి అవసరమైన ఫుడ్ వండుకోవడం, చలి కాసుకోవడం ఏదో ఒకటి చేయగలరు. అగ్గి కదా అని చెప్పి దాన్ని ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా కాలుతుంది. మనం మంత్రజపం చేస్తున్నప్పుడు ఓంకారంతో నేను మెడిటేషన్ చేస్తున్నాను, ఓంకార జపం చేస్తున్నాను అని చెప్పి చెప్పారనమాట. ఏదైనా ఓంకారానికి ఒక లక్షణం ఉంది. ఓంకారం చెప్పిన తర్వాత దాని తర్వాత ఏదైతే వస్తుందో దాన్ని 100 రెట్లు చేసి మీ జీవితంలోకి వదులుతుంది. ఓం నమ శివాయ అన్నామంటే ఆ శివుని యొక్క చైతన్యం మీ జీవితంలో 100 రెట్లు ఎక్కువ అవుతుంది. ఓం గణేశాయ నమః అన్నామంటే గణేశుడు మీకు రేపు రావాల్సింది ఈ క్షణమే వచ్చేస్తాడు మీ దగ్గరికి. అంటే ఏదైనా మీరు ఓంకారం తర్వాత ఏది ఉందో అది మీ జీవితంలోకి 100 రెట్లు తీవ్రతతో మీకు వస్తుంది ఖచ్చితంగా. ఓంకార జపం చేసిన వాళ్ళ దగ్గర విన్నది నేనేంటంటే, దాని గురించి చెప్పిన వాళ్ళు ఏంటంటే, ఓంకారం కనుక మీరు చేస్తే మొత్తం మీ జీవితంలో సన్యాసికి ఎలాంటి పరిస్థితులు కలిగితే అలాంటి పరిస్థితులు మీరు ఉన్నా కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అనేది నేను విన్నా అనమాట. చాలామంది చెప్పారు. కారణం ఏంటి? ఓంకారంకి ప్రతిదీ మల్టిప్లై చేసే లక్షణం ఉంది. అంటే ప్రతిదాన్ని 100 రెట్లు చేసే లక్షణం ఉంది. మరి ఓంకారం జపిస్తే మనకి
ఈ వైరాగ్యం ఎందుకు అంటే వైరాగ్యపరమైన జీవితంలాగా ఎందుకు మారిపోతుంది? మీరు ఉన్నయన్నీ పోవడం అంటే ఏదో నష్టపోవడం అని కాదు. అంటే ఒక సన్యాసికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అలాంటివి ఆటోమేటిక్‌గా ఏర్పడిపోతా ఉంటాయి. అంటే వైరాగ్యం వైపు మిమ్మల్ని నెట్టేస్తూ ఉంటది జీవితం. మీకు ఉన్నటువంటి అన్నిటినీ మీకు అది పెయిన్‌ఫుల్ ప్రాసెస్, అది మీకు తెలుసో తెలీదో. వైరాగ్యం వైపు ఆ మంత్రం మిమ్మల్ని నెట్టేస్తుందంటే మీరు ఇన్‌బిల్డ్‌గా మీకుందేమన్నా సక్సెస్ కావాలి, ఫలానా చేయాలి అనేది ఉంది. మీరు ఓంకారం ముట్టుకొని ఓంకారాన్ని జపం చేస్తూ ఉన్నారంటే మిమ్మల్ని స్లోగా అంటే అటువైపు నెట్టేస్తూ ఉంటుంది. అది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది అలాంటి వాళ్ళకి. వాడికి సన్యాసి అవ్వాలన్నాడికి బాగానే ఉంటుంది. కానీ మీరు ఏదో జీవితంలో సాధించాలి, ఫలానా చేయాలి, ఫలానా అవి కట్టాలి, జీవితంలో సక్సెస్ కావాలి, బిజినెస్లు చేయాలి, అలాంటివి చేయాలనుకొని మీరు కూర్చొని ఓంకార జపం చేస్తూ ఉన్నారంటే కొంచెం మీరు చూసుకోవాలి అలాంటివి. ఎందుకంటే ఏకముఖి రుద్రాక్ష కావాలని చెప్పి అనుకుంటారు, కానీ ఏకముఖి రుద్రాక్ష అందరికీ సెట్ అయ్యేది కాదు. దాని పవరు, దాన్ని హ్యాండిల్ చేసే వాళ్ళ దగ్గర ఉంటేనే కరెక్ట్. లేదంటే వాడు రోడ్డు మీదకి వచ్చేస్తాడు, భిక్షగాడు అవుతాడని చెప్పి చెప్తారన్నమాట. కాబట్టి ఓంకారానికి ఒక 100 రెట్లు చేసే శక్తి ఉంది దాని తర్వాత వచ్చేదాన్ని. మీరు ఓం అని చెప్పి చేసినప్పుడు దాని తర్వాత ఏముంది? దాని తర్వాత ఖాళీ ఉంది, అవునా? ఓం తర్వాత ఖాళీ రిపీట్ అవుతుంది. ఓం గణేశాయ నమః, ఓం సరస్వతియో, లేకపోతే ఓం లక్ష్మీ అనో, ఓం భ్రమరామిక అనో లేదు. ఓం అని దాని తర్వాత ఒక వాయిడ్ అంటే ఒక శూన్యాన్ని మీరు జీవితంలోకి తెప్పించుకుంటున్నారు. 100 రెట్లు శూన్యాన్ని తెచ్చుకుంటున్నారు ఒంట్లోకి, మీ జీవితంలోకి. అది ఉక్కలా రాదు, 100 రెట్లు వేగంగా వస్తుంది. శూన్యాన్ని మీకు మీరే క్రియేట్ చేసుకున్నారు మీ జీవితంలో. వైరాగికి ఏం కాదు, కానీ మామూలుగా ఉన్నవాడికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓంకారం ఒక్కదాన్నే మీరు జపం చేసుకునే వాళ్ళు కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా పెద్దవారి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని చేయండి. ఎందుకంటే ఓంకారం తర్వాత వచ్చేటువంటి దాన్ని యాంప్లిఫై చేసి 100 రెట్లు చేసి మీ జీవితంలోకి ఇస్తుంది ఓంకారం. ఓంకారం తర్వాత ఖాళీ ఉంటే మీ జీవితంలోకి ఆ ఖాళీ ఎనర్జీయే మీకు వస్తుంది. ఖాళీ అంటే అమ్మ ఖాళీ కాదు, కానీ అలాంటిదే. కానీ శూన్యం రిపీట్ అవుతుంది మీ దాంట్లో, 100 రెట్లు వేగంగా రిపీట్ అవుతుంది. కాబట్టి ఆ సింగిల్ ఓంకారాన్ని మీరు జపంలాగా కొనసాగిస్తూ ఉంటే కొంచెం ఆలోచించండి. ఇది ఆలోచించి పెద్దవారి దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్తున్నారు అని చెప్పి మీరు తెలుసుకొని ఆయన భరోసా తీసుకొని మీరు చేసుకోండి. ఓంకారం ఉంది కదా, అందరికీ చాలా ఈజీగా కనపడుతుంది కదా, ఈజీగా చేసుకోవచ్చు అంటే చాలా దెబ్బ కొట్టేస్తుంది. కాబట్టి చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మరొకసారి ఆలోచించుకొని పండితులను కలిసి గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ భరోసాతో మీరు చేసుకోండి. వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఏమవుతుంది? మీకు రావాల్సిన కష్టాలను గురువుగారు ఎట్టగొట్ట ఆపేసుకుంటారు, లేదా ఆయన తీసేసుకుంటారు. ఓంకారం అయినా కూడా అదే చెప్తుంది. ఓంకారం అయినా కూడా మీరు గురువు దగ్గరికి వెళ్ళి ఆయన భరోసా తీసుకున్న తర్వాత చేసుకోవాలి. ఉత్తినే మీరు ఓంకారం చేసుకుని మీరు జపం చేస్తూ ఉంటే ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. చేసేవాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. వైరాగ్యం వైపు నెట్టేస్తూ ఉంటుంది అక్కడ. వైరాగికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, అలాంటివి ఏర్పడుతుంటాయి. అన్నీ దూరం అయిపోతా కొంచెం అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వైరాగ్యం వైపు మిమ్మల్ని నెట్టేస్తూ ఉంటుంది జీవితం. ఓకేనా? మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్యామ, జై మా కాళీ.